ఐ హ్యావ్ 45 minutes. సో బేసిక్గా ఈ డిప్రెషన్ అనేది దైవజనులకి ఉంటుందా ఉండదా మీకు తెలిసి చెప్పండి. ఉంటుంది. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు డిప్రెస్డ్ వాళ్ళతో పనిచేస్తాడా లేదా? అసలు బేసిక్ వాళ్ళతోనే పనిచేస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు చాలాసార్లు ఒక మాట చెప్తా వచ్చాడు. ఏం చెప్పాడంటే, డు నాట్ బి డిస్కరేజ్డ్, డు నాట్ బి డిప్రెస్డ్. అంటే ఆ డిప్రెషన్ కూడా వెళ్తున్నాడు, అందుకే ఆ మాట చెప్తా ఉంటున్నాడు. సో గాడ్ అండర్స్టాండ్స్. మనం వెళ్ళే పరిస్థితులు ఆయన ఒక్కడికి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తా. ఏంటి డిఫరెన్స్ అని అంటే, ఈ లోకంలో చాలామంది ఇలాంటి మాటలు భలే మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే, భయపడదు బ్రదర్, నీకేం అవ్వదు బ్రదర్. నా స్టోరీయే చెప్తా. నేను ఒకరోజు నా లివర్ బాగలేక, అంటే కొంచెం మంచి అలవాట్లు ఎక్కువైపోయి లివర్ బాగలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. పోతానని నాకు అర్థమైంది, మా ఇంట్లో వాళ్ళకి అర్థమైంది, డాక్టర్కి అర్థమైంది, అందరికి అర్థమైంది పిక్చర్. ఈడు పోతాడు, నేను పోతాను నాకు అర్థమై పడుకొని ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు సంచి వేసుకొని, జీసస్ లవ్స్ యూ బ్యాగ్ వేసుకొని ఒక ఆయన వచ్చారు. ప్రేయర్ చేసి అన్నారు, బాబు 6 నెలల్లో పోతానని డాక్టరే చెప్పాడు, బాబు ఏం భయపడొద్దు బాబు అన్నాడు. భయపడొద్దు బాబు అని ఎప్పుడైతే అన్నాడో నాకు ఒళ్ళు మండింది కదా. నేను అప్పుడు ఇంజనీరింగ్ 2nd year చదువుతా ఉన్నాను, ఎగ్జామ్లు రాయలేక ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నాను. అప్పుడు ఆయన బాబు భయపడొద్దు అని అంటే మనకేమో ఉన్నట్టు మాట్లాడడం అలవాట. ఇక నేను ఆయన చూసి, బ్రదర్ భయపడొద్దని మీరు బాగానే చెప్పారు, ఎందుకు భయపడకూడదో కారణం చెప్పండి. ఒకవేళ మీరు కూడా ఇక్కడ పడుకొని మీ లివర్ పోయింది, నెక్స్ట్ మీరు పోతారు అని డాక్టర్ చెప్పాడు అనుకో, మీకు సెలైన్ ఎక్కుతుంది, మీ భార్యకి ఆమె విధవరాలు అయిపోతారని తెలుసు, మీ పిల్లలకి వాళ్ళ డాడీ చచ్చిపోతాడని తెలుసు, మీకు కూడా తెలుసు మీరు పోతారని. నేను కూడా వచ్చి అంకుల్ భయపడొద్దు అని చెప్పడం చాలా ఈజీ. ఎందుకు భయపడకూడదో కారణం చెప్తారా అంటే, ఇప్పుడే వస్తా అన్నాడు, ఈరోజు వరకు రాలే, వెళ్ళిపోయాడు. లోకల్లో అందరూ ఈ స్టోరీలు బలి చెప్తారు, భయపడదు బ్రదర్, ఏమవుతుంది బ్రదర్, ఇవన్నీ స్టోరీలే. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు భయపడొద్దు అన్న ప్రతిసారి కారణం ఇచ్చాడు. His promises are not empty promises, they are reason based promises. ఆయన ఖచ్చితంగా చెప్తాడు భయపడొద్దు, ఎందుకంటే మీరు ఎక్కడన్నా చూడండి బైబిల్ మొత్తంలో everywhere he says do not be discouraged, it is backed up by a reason. And you know what that reason is? దాని వెనకాల ఉంటున్న కారణం ఏంటో తెలుసా? ఏదో జరుగుద్ది కాదు, నేను ఫలానా కాబట్టి భయపడొద్దు. భయపడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, సిట్యువేషనల్ చేంజ్ కాదు, సర్కమ్స్టెన్స్ చేంజ్ కాదు, వ్యక్తుల మార్పులు కాదు, పరిస్థితి మార్పులు కాదు, నేను ఫలానా అందుకని భయపడొద్దు. దట్స్ వెరీ వెరీ క్రూషియల్. నేను ఫలానా కాబట్టి భయపడొద్దు. దీనికి జస్ట్ తూకీగా మోషే ఉన్నాడు, మోషేతో అంటున్నాడు, మోషే పో ఫరోతో మాట్లాడు అని అంటే, ఇదేదో కాల్ సెంటర్లో ఎవరితో మాట్లాడమంటున్నా చెప్తున్నావు ఏంటి సార్, ఫరో దగ్గర కంటే ఏమనుకుంటున్నావు, అసలు నేనేంటి ఆయన ఏంటి. మనమేమో రిటైర్ అయ్యి ఆల్రెడీ 20 years అయిపోయింది, ఆయనకి 80 years కదా, రిటైర్ అయిపోయి 20 years అయిపోయింది. ఆడేమో పండు యవనంలో ఉన్నాడు, మన చేతిలో ఒక కర్ర ఉంది, ఈ కర్ర గొర్రెలు కూడా మాట వినట్లేదు, ఆయన చేతిలో ఏమో కత్తి ఉంది, ఎత్తాడంటే మేము పోతాం. ఇక్కడ నాకు ఎవరూ లేరు, నేనేదో ఒక మూలన ఉంటున్నాను. ఈ క్యాండిడేట్ చూస్తూ వచ్చినట్లయితే ఆయన రాజభవంతిలో కూర్చుని ఉన్నాడు, మన ఠికానాలే లేవు. నేను మా మావింట్లో ఇల్లరికం అంటారు కదా, ఇల్లుటమో ఏదో అంటారు కదా, ఇల్లరికమేనా అంటే మా మామ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, నాకు సొంత ఆధార్ కార్డు అడ్రస్. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, నేను చదివినప్పుడల్లా ప్రతిసారి ఆలోచిస్తా. ఏంటంటే మీరు తర్వాత చదువుకోవచ్చు, నిర్గమాకాండంలో కనుక మీరు 2వ అధ్యాయం చదివితే ఈ 40 సంవత్సరాల తర్వాత మోషే గురించి రాయబడతా వచ్చిన మాట ఏంటంటే, మోషే ఇత్రో అను తన మామ మందను మేపుచుండగా అని ఉంటుంది. అది చదివినప్పుడల్లా అనుకుంటాను, ఇత్రోకి మోషే లాంటి వాడు దొరికాడు కాబట్టి బతికాడు. ఎందుకంటే 40 సంవత్సరాలు కూడా ఈ మనిషి అంత నమ్మకమైనోడంటే ఇంకా మామ మందనే మేపుతున్నాడు. అదే యాకోబు దొరుకుంటే 21 yearsకే స్టోరీ క్లోజ్ అయిపోయేది. దుకాణం బంధు దివాలా తీసేటోడు. 21 yearsకే మొత్తం తీసేసుకున్నాడు. మోషే 40 సంవత్సరాలు అయిన తర్వాత కూడా తనకు ఒక మంద లేదంట. దట్ వాస్ అ లీడర్ హూ గాడ్ వాంటెడ్.
ఏంటి తెలుసా, 40 సంవత్సరాలు చేసిన దిస్ ఈజ్ గాడ్స్ ఫ్లాక్, దిస్ ఈజ్ మై ఫాదర్ ఇన్ లాస్ ఫ్లాక్, దిస్ ఈజ్ గాడ్స్ ఫ్లాక్. ఇలాంటి వాడి కోసమే దేవుడు ఎదుగుతున్నాడు. 7 సంవత్సరాలు ఒక కూతుర్ని ఎత్తుకొని, ఇంకో ఏడులో ఇంకో కూతుర్ని ఎత్తుకొని, ఇంకో ఏడులో పశువులు ఎత్తుకుంటే, నేను నిజంగా అనుకుంటే ఈ మనిషి బయటకు వెళ్ళిపోయాడు, కానీ ఇంకో 7 ఉంటే లాభాన్ని యోధ ఇసుకరైతే అయిపోయాడు, పేగులు బయటపడి చచ్చాడు. సరే, మెట్టుకి ఈ మోషేతో దేవుడు అంటున్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే, ఎందుకు పోవాలి ప్రభా? తను లిటరల్గా చెప్తాడు, తన రీజన్స్ అన్నీ చెప్పుకుంటున్నాడు. ప్రభా నేను ఎట్టబోవాలి ప్రభా, మా వాళ్ళే నమ్మరు, నేను ఎట్టబోను. సరే, దేవుడు ఏదో చెప్పాడు, తర్వాత ఇంకా రీజన్స్ చెప్తున్నాడు. లాస్ట్కి అంటున్నాడు, నాకు మాట్లాడటం రాదు కదా. హీ హ్యాడ్ సో మెనీ రీజన్స్. అన్నీ చెప్పినప్పుడు ప్రభు ఒక చక్కటి మాట అంటాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు. ప్రభా ఎవరు పంపించారని చెప్పాలి అని అంటే, ఐయామ్ హూ ఐయామ్, నేనున్నవాడని అనువాడని, నిన్ను పంపించేవాడిని ఎవరినో తెలుసా, ఐయామ్ హూ ఐయామ్. దాని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? భయపడొద్దు మోషే, వెళ్ళు, నువ్వు మాట్లాడే ఫరోకి నాకు డిఫరెన్స్ ఏంటో తెలుసా? నేను ఎవరినంటే నేనే, ఐయామ్ హూ ఐయామ్. నువ్వెవరివి అనే మాటకి ఎవరు ఆన్సర్ చెప్పలేరు. బికాస్ వీఆర్ ఆల్ కంటింజెంట్ బీయింగ్స్ అండ్ వీ డిపెండ్ ఆన్ సంథింగ్ అవుట్ ఆఫ్ అస్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. మన బయట దేనో ఒక దానిని మన ఉనికి కారణంగా మారుతూ ఉంటుంది. ఇంకో మాటలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ ఫరోకి ఒక పైపు ఒత్తితే పోతాడు, ఆ ఫరోకి నీళ్ళు లేకపోతే పోతాడు, ఆ ఫరో గాలి లేకపోతే పోతాడు, ఆ ఫరోకి భూమి లేకపోతే పోతాడు, ఆ ఫరోకి సైన్యం లేకపోతే ఏం చేయలేడు. ఆ ఫరో సింహాసనం మీద కూర్చున్నంతసేపే ఆ ఫరోకి బతకడానికి ఇవన్నీ కావాలి. నేనెవడినో తెలుసా? నాకు గాలి అవసరం లేదు, నాకు నీళ్ళు అవసరం లేదు, నాకు నేల అవసరం లేదు, నాకు నింగ అవసరం లేదు, నాకు పంచభూతాలు అవసరం లేదు, నేనే ఐఎమ్ హూ ఐఎమ్. పో మోషే అంటే వెళ్తున్నాను ప్రభా అని బయలుదేరాడు. యునో, all our depressions are taken away not because of some situational change or some circumstance change, but when you look at God, దేవుడిని చూసినప్పుడు. సో ఫ్యామిలీస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ సిట్యువేషనల్ సర్కమ్స్టాన్సెస్లో రాను నాకు చిన్నప్పుడు మా తాత ఒక చక్కటి ప్రావర్బ్ నేర్పించాడు. ఏంటి తెలుసా? ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ ఏ కోమ్ దట్ కమ్స్ టు యువర్ హ్యాండ్ వెన్ దేర్ ఈజ్ నో హెయిర్ ఆన్ యువర్ హెడ్. అనుభవం అనేది ఒక చక్కటి దువ్వెన, అది నీ చేతికి ఎప్పుడు వస్తుంది అంటే తల మీద ఉంటుంది, జుట్టంతా ఊడిపోయిన తర్వాత వస్తుంది. సో ఈ టాపిక్ దగ్గరకు వస్తున్నామంటే మనం రాను కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఏంటి అని అంటే, కొన్ని మ్యారేజ్ అయిన కొత్తలో చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అంటే కొంచెం అంటే మీరు మామూలుగా వింబిల్డన్ కానీ లేకపోతే ఇంకా వేరే మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్ చూసినా కూడా స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్లో ఉంటున్న ఎనర్జీ లాస్ట్ ఓవర్లో ఉండదు. లాస్ట్ ఓవర్లో టెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఓవర్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ తక్కువ ఉంటుంది. మ్యారేజ్ కూడా అంతే. మ్యారేజ్లో కూడా ఎనర్జీ తక్కువే కొద్ది టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. సరే, సో మ్యారేజెస్లో ఏమవుతుంది అని అంటే, కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం. మ్యారేజ్ దగ్గరకు వచ్చేటప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వస్తాం. దీంట్లో ఒక పెద్ద పచ్చి అబద్ధం ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా? నా మ్యారేజ్ నన్ను సాటిస్ఫై చేస్తుంది. దీనంత పెద్ద అబద్ధం కొట్టలేదు. దట్ ఈస్ ఐడోలేటరీ. దేవుడు తప్పెవడు సాటిస్ఫై చేయడు. నో, నా మ్యారేజ్ నా పర్పస్ కాదు, దేవుడు నీ పర్పస్. మ్యారేజ్, జాబ్, నువ్వు ఇంకా దేవుడు తప్ప ఇంకెవరి దగ్గర కన్నా వెళ్ళు, వీళ్ళే నా పర్పస్, వీళ్ళే నా ఫుల్ఫిల్మెంట్, వీళ్ళే నా సాటిస్ఫాక్షన్. నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఎందుకు తెలుసా? నువ్వు డిజైన్ చేయబడింది దానికోసం కాదు, నువ్వు క్రియేట్ చేయబడింది దానికోసం కాదు. యూ బీన్ క్రియేటెడ్ టు ఎంజాయ్ గాడ్ అండ్ హీ అలోన్ ఈజ్ ది ఫైనల్ కాన్స్యూమసీ అండ్ ద క్రిసెండో ఆఫ్ యువర్ సాటిస్ఫాక్షన్. నీ తృప్తికి ఆయనే తారాస్తాయి. సో ఈ మ్యారేజ్తో ఈ ఫాల్స్ బిలీఫ్ సిస్టమ్తో మనం వస్తాం. పెళ్ళి చేసుకోగానే అని ఏదేదో రాసుకుంటాం. ఈయన అంటున్నాడు, తర్వాత తెలుస్తుంది.
ఏదేదో అనుకుంటున్నాము, రాసుకుంటా మనం వస్తాం కదా. వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే, నువ్వు ఆ డైరీ తీసుకొని వస్తావు పెళ్లి చేసుకున్న ఆ తర్వాత ఫస్ట్ నేనేమనుకుంటున్నా తెలుసా అని మొత్తం చదువుతావు. నేనేమనుకుంటున్నా తెలుసా అని అంటే అప్పుడు ఆమంటే అది ఒక యానివర్సరీ తిరిగే లోపల నీ చేతిలో డైరీ ఉండుకొని నేను చూసుకుంటాగా. ఈయన కూడా అదే అనుకుంటాడు. బేసిక్గా మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ తీసుకొని వస్తాం, కానీ ఎదుటి వ్యక్తి మనలాగా ఉండరు. దేవుడు ఎస్పెషలీ దేవుడు చేసే వివాహాలు టోటలీ ఆపోజిట్ వాళ్ళు. నేను మా ఆవిడంత ఆపోజిట్ వ్యక్తులు ఇంకెవరు ఉండరు. ఎందుకు తెలుసా? బేసిక్గా అన్నిట్లో ఆపోజిట్. నాకు స్పీడ్ అంటే పిచ్చి ఇష్టం. నేను బండి ఎక్కానంటే 160, 180లో పోతూ ఉంటుంది బండి. మా ఆవిడ కంటే స్పీడ్ అంటే చాలా భయం. ఇక్కడ చాలామందికి ఫ్రీక్వెన్సీ టచ్ అవుతుంది ఎందుకు. మా ఆవిడకి స్పీడ్ అంటే చాలా భయం. నేను యాక్సిడెంట్ వత్తుతే ఆమె బ్రేక్ వస్తుంది, నేను డ్రైవర్ అయితే ఆమె కండక్టర్. బైక్ మీద వెళ్ళేవాడైతే, నేను ఈ మధ్య కొంచెం కారులో తిరుగుతున్నా, బైక్ మీద వెళ్ళేవాడైతే భుజాలు పోతాయి గిచ్చేసి. వాళ్ళ ఫీలింగ్ ఏంటి తెలుసా? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈడి చేతిలో పనిచేసే బ్రేక్ కంటే నా చేతిలో బ్రేక్ ఎక్కువ అని ఇక్కడ వచ్చేస్తుంటారు. బండి ఆగుద్ది. మీకు తెలుసో తెలీదు, ట్రైన్లో కూడా 2 బ్రేక్లు ఉంటుంది. ఒకటి డ్రైవర్ చేతిలో ఉంటుంది, ఇంకోటి ప్యాసింజర్ చేతిలో ఉంటుంది. ఫాస్ట్గా ఆగేది ప్యాసింజర్ చేతిలోదే. సరే, బేసిక్గా నేను ఎప్పుడు ఆలోచిస్తాను, నాకు స్పీడ్ ఇష్టం, మా ఆవిడికి స్పీడ్ ఇష్టం అయితే ఏమై ఉండేది. నేను 120లో పోతున్న పనులు అవుతాడు, ఇంకా అటు నుంచి అటే. ఇంకా హానోకు దేవుడితో నడిచాను, అతడు లేకపోయాను. అది స్టోరీ. సో ఆపోజిట్ పీపుల్స్, మనం ఆపోజిట్ పీపుల్స్. దేవుడు సమకూరుస్తాడు. హీ బ్రింగ్స్ అస్ టుగెదర్. వీఆర్ ఆపోజిట్ పీపుల్స్. సో ఈ ఆపోజిట్ మైండ్ సెట్ని ఎప్పుడు తక్కువ అంచనా చేయదు. దేవుడు అట్లా డిజైన్ చేశాడు. మన ఫ్యామిలీస్లో ఉంటున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నాలాగా వీళ్ళు ఎందుకు ఉండరు, వాళ్ళు నీలాగా ఉంటే నువ్వు తగలబడిపోతావు. వాళ్ళు నీలాగా ఉండకూడదు. వాళ్ళు నీలాగా ఉన్నారనుకో పోతావు. వీళ్ళు నాలాగా ఎందుకు నీలాగా ఆలోచించరు. ఒకవేళ ఆలోచించండి, పద్మాంటికి కూడా మోహన్ అంకుల్ లాగే ఇక్కడే కూర్చొని ఉన్నారనుకోండి, వెళ్ళిపోయారు. మీకు తెలియదు కదా, మీకెవరూ తెలియదు, నాకు కనిపిస్తుంటా నేను చెప్తాను. ఇక్కడే కూర్చొని ఉన్నారనుకోండి, సెషన్స్ నడవు. మోహన్ అంకుల్ ఇటు తిరిగాడు అనుకోండి, సెషన్స్ నడవు. అర్థమైందా? వాళ్ళు కూర్చుంటే నడుచుద్ది, వాళ్ళు తిరిగితే నడుచుద్ది. అందరూ ఒకలాగా ఉండరు. సో ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఎక్స్పెక్ట్ చేసే చాలామంది ప్రాబ్లమ్స్లో పడతా ఉంటారు. మన డిప్రెషన్ కారణం ఏంటంటే ఫాల్టీ ఎక్స్ప్రెషన్ సిస్టమ్, ఎక్స్పెక్టేషన్ సిస్టమ్. మనం ఒకదాన్ని ఊహించుకుంటాం, అది అబద్ధం. దేవుడు నిన్ను యునీక్గా క్రియేట్ చేశాడు. ఎప్పుడు కంప్లైంట్ చేయొద్దు. చాలాసార్లు ఏంటంటే, దేవుడు నన్ను యునీక్గా క్రియేట్ చేశాడు, నిన్నెందుకు యునీక్గా క్రియేట్ చేశాడు, నిన్ను అలా చేయకుండా ఉండాల్సి. ఇదంతా అన్యాయం అండి. నన్ను యునీక్గా క్రియేట్ చేసినప్పుడు నిన్ను కూడా యునీక్గా క్రియేట్ చేశాడని యాక్సెప్ట్ చేయాలి. ఇది యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు చాలాసార్లు కీర్తన 139 చదువుతా, అబ్బా నన్ను చాలా విచిత్రంగా నిర్మించావు ప్రభా, కానీ మా ఆవిడని ఎందుకు విచిత్రంగా నిర్మించావు? లేదు. లెర్న్ టు సెలబ్రేట్ ద యునీక్నెస్ ఆఫ్ యువర్ స్పౌస్. వాళ్ళు డిఫరెంట్, వాళ్ళని అలాగా ఆలోచించరు. ఎందుకు అనంటే దేవుడికి తెలుసు అప్పుడే బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటారు అని. అంతేకాదు, ఇది స్పీడ్ గురించి ఒకటే చెప్పా, ఇటు చెప్తే చాలా టాపిక్లు ఉన్నాయి, కానీ జస్ట్ అలా ఇండెక్స్ కొంచెం చెప్తా. భోజనం నేను హోటల్లోనే తింటా. బేసిక్గా హోటల్లో తినే రకం నేను బయటే తింటా. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. మంచి ఫుడీని చూస్తేనే అర్థమవుతుందిగా. నేను ఫుడీని, దాని తర్వాత హోటళ్ళు డైరెక్టరీ అంతా నేనే. హైదరాబాద్కి ఒకప్పుడు అరే ఇక్కడ ఏరియాలో ఏముంటుందంటే అన్నీ చెప్పేవాడిని. ఇప్పుడు అంటే అన్నీ వచ్చాయిలేండి. మావిడ ఏంటంటే, తింటే ఇంట్లో అన్నం పప్పు పచ్చడి వేసుకొని తినేద్దాం. ఇప్పుడు ఎక్కడికి సెటిల్ అయ్యామో తెలుసా? ఇప్పుడు ఎక్కడికి సెటిల్ అయ్యామంటే, ఓసారి ఇంట్లో ఓసారి బయట. అందుకే ఆరోగ్యంగా మీ ముందు నిలబడ్డా, లేకపోతే ఎప్పుడో హార్ట్ స్ట్రోక్ వచ్చి వెళ్ళిపోయేది. డబ్బులు
మన దగ్గర డబ్బులు ఆగవు, ఎగిరిపోతుంటాయి నోట్లు. మామిడి ఎగిరిపోయిన నోటు తెచ్చి లోపల. సో అప్రిషియేట్ ద యునీక్నెస్ ఆఫ్ యువర్ స్పౌస్ని. మీ 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 స్పౌస్ని దేవుడు డిఫరెంట్గా క్రియేట్ చేశాడు అనే దాన్ని అభినందించడం నేర్చుకోండి. సో ఈ డిప్రెషన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అని అంటే, ఫస్ట్ మనము లోపల ఆలోచిస్తాం, తర్వాత షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇట్లా కాదమ్మా అని అన్నప్పుడు, లేకపోతే ఇట్లా కాదండి అని అన్నప్పుడు 3 మోడ్స్ ఉంటాయి హస్బెండ్ వైఫ్లో. ఫస్ట్ థింగ్ ఏం మోడు అని అంటే అలిగే మోడ్, అలుగుతారు. అలిగిన తర్వాత ఇంకోటి నాకు అసలు విచిత్రం అర్థం కానీ, అసలు కూడా అర్థం కాదేమో ఇది. నాకు తెలిసి ఏ రేంజ్కి వచ్చినా కూడా ఒకవేళ ChatGPTని మా ఆవిడ ఎందుకు అలిగింది అంటే ఐ కెనాట్ ఆన్సర్ సచ్ క్వశ్చన్స్ అంటే, ఒక విచిత్రం ఏంటో చెప్పనా, ఆవిడ ఎందుకు కలిగిందో ఆయనకి తెలిసి ఉండాలంట. హౌ ఇన్ ద వరల్డ్ నీకు తెలవాలి నేను ఎందుకు కలిగానంటే? వాట్ కైండ్ ఆఫ్ వియర్డ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ దిస్ కదా? మీకు తెలవాలి నేను ఎందుకు కలిగాను అంటే, నువ్వెందుకు కలిగావు నాకెట తెలుసుద్ది. సో బేసిక్గా చాలా సింపుల్ అండి. ఎందుకు అలిగావో నేనేం చెప్తాను తెలుసా, నువ్వు అలిగేదానికి కొంచెం బరువు కావాలనుకో, ఎందుకు అలుగుతున్నావు చెప్పు, అలిగితే కొంచెం బరువు ఉంటుంది. ఇమాజినేషన్కి వదిలేస్తే చాలా గలీజ్ ఇమాజినేషన్ వస్తుంది. ఎందుకది? సో ఈ సైలెన్స్ అనేది చాలా డేంజరస్ కుటుంబాలు. ఇంతకుముందు కూడా మనం వింటా వచ్చాం కదా, ఇంతకుముందు కూడా ఆ మెంటీలో ఫస్ట్ సైలెన్స్ అని పెట్టింది నేనే. సో ఓకే, ఈ మనం అలగడంతో స్టార్ట్ అవుతుంది. అలగడం పని చేయకపోతే రెండో మోడ్కి వెళ్తాం, ఏంటంటే అరవడం కూడా పని చేయకపోతే కరవడం కూడా పని చేయకపోతే నేను వెళ్ళిపోతా. ఏడకెళ్ళేది ఏడకపోరు, డైలాగ్ ఇది అంతే, ఏడకెళ్ళరు. సో మనం చాలాసార్లు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నువ్వు ఒక ప్యాషన్తో, ఒక డ్రీమ్తో, ఒకటి ఊహించుకొని నువ్వు పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకున్న తర్వాత నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూలిపోతుంటాయి. నువ్వు అనుకుంది ఒకటి, వివాహం అయిన తర్వాత ఇంకో రకంగా జరిగిపోతూ ఉంటుంది. నేను సింగర్ని అయిపోదాం అనుకున్నా, పెళ్లి చేసుకున్న తర్వాత ఈడేమో ఎప్పుడు కాఫ్సిల్ చేసుకుంటూ ఉంటాడు. నేను ఎవరు జెమిమా రాడ్రిగస్ అయిపోదాం అనుకున్నా. మా ఆయన చూస్తే ఎప్పుడు బైబిల్ తెరుచుకొని కూర్చుంటాడు. మా ఆవిడేనండి నవ్వేది. జస్ట్ ఫర్ కొత్త వాళ్ళకి క్లారిఫికేషన్ అంతే, పాత వాళ్ళకి తెలుసు మా ఆవిడేనవుతుంది. ఓకే, ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నీ ఎక్స్పెక్టేషన్స్ దాని సోర్స్ ఏంటో గమనించాలి. ఈజ్ ఇట్ గాడ్స్ పర్పస్ ఫర్ యూ, ఆర్ ఈజ్ ఇట్ యువర్ ఎక్స్పెక్టేషన్, ఆర్ ఈజ్ ఇట్ ఈవెన్ అ పాసిబుల్ ఎక్స్పెక్టేషన్? అంటే ఇది నా కొరకు నేను వేసుకున్న ప్లానా, నా కొరకు దేవుడు వేసిన ప్లానా, లేక అసలు పెళ్ళైన తర్వాత ఇలాంటి ప్లాన్స్ నడుస్తాయి కూడా అనేది ఒకసారి ఆలోచించాలి. సో బికాస్ ఐ డోంట్ హ్యావ్ టైం, నేను స్ట్రైట్గా స్క్రిప్చర్ దగ్గరికి వెళ్ళిపోతాను. సో ఎందుకు మనము ఈ యొక్క సైలెంట్ డిప్రెషన్స్లోనికి వెళ్ళిపోతాము అని అంటే, చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే, వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, చెప్పడం వేస్ట్ అని చెప్పి నోరు మూసేసుకుంటాం. చెప్పి ఎంత చెప్పినా వేస్ట్ కదా అని చెప్పి చెప్పడం మానేసి కామైపోతాం. కానీ ఎలా చెప్పాలో నేర్చుకో. నీ స్టైల్లోనే నువ్వు చెప్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు
నేను బీదర్లో ఉంటాను, కర్ణాటక ప్రాంతం బీదర్లో ఉంటాను. అక్కడ కన్నడ మాట్లాడతారు. ఆడి దగ్గరికి వెళ్ళి నేను ఎంత తెలుగులో అరిచినా ఆడికి అర్థం కాదు. ఎందుకు అనంటే అరవడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, కన్నడలో చెప్పడం ఇంపార్టెంట్. సో చాలాసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేస్తారంటే, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు ఇంతే అని చెప్తే, మీకు ఇంకో మాట చెప్పనా, ఎప్పుడైతే ప్రత్యేకంగా పురుషులు ఎప్పుడైతే మీరు వాయిస్ రేస్ చేస్తారు కదా, గట్టిగా చెప్తారు కదా, మీ ఆవిడ బ్రెయిన్ ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు సర్క్యూట్ తీసి చూసారనుకోండి, ఎక్కువ కరెంట్ రాగానే రెసిస్టర్ కాలిపోద్ది. ఇక ఆ తర్వాత మీరు ఎంత కరెంట్ అని ఇవ్వండి పోదు, ఎందుకంటే అసలు ఆ కనెక్టరే కాలిపోయింది. సో భార్యలతో మాట్లాడేటప్పుడు వాయిస్ ఎప్పుడు నెమ్మదిగా పెట్టండి, అప్పుడే సర్క్యూట్ పనిచేస్తుంది. మీరు గట్టిగా సర్క్యూట్ ఓపెన్ అయిపోతుంది, ఇక తర్వాత ఏం వెళ్ళదు, మీ ఎనర్జీ వేస్ట్. సో టోన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు. రెండోది, వాళ్ళు వినే మూడ్లో ఉండేటప్పుడే చెప్పాలి. మీరు చెప్పే మూడ్లో ఉండేటప్పుడు ఎంత చెప్పుకుని వాళ్ళు వినరు. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఇప్పుడు నేను టెన్షన్లో ఉన్నాను, సపోజ్ నేను మీటింగ్ పెట్టి నేను ఆ టెన్షన్లో ఉన్నాను, ఎట్ట చేయాలంటే నేను ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకుంటున్నా అంటే, చెప్పి ఏంటది అని అంటే ఏదో చెప్తే నేనేమో నా బ్రెయిన్ అంతేమో ఆ లెక్కలు వేస్తూ ఉంటున్నాను, ఇంత అయితే అంత లోపల ఈ మాట వస్తుంది, ఈ మాట స్ట్రేట్గా ఇక్కడి నుంచి ఎటో వెళ్ళిపోద్ది, మనకేం తెలియదు. నా లెక్కన ఎక్స్ప్రెషన్, నీకేంటి ఎక్స్ప్రెషన్ లేదంటే అది ఎక్కలేదు నాకు, నేను ఎక్కే మూడ్లో ఉండేటప్పుడు చెప్పాలి కదా. సో చెప్పే టోన్లో చెప్పాలి, చెప్పే టైమింగ్లో చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళని సంతోషపెట్టి చెప్పాలి. ఇది చాలా సింపుల్ అండి. ఏంటంటే ఎలీషాని పట్టుకోవడానికి శత్రువులు ఆరామీయులు వచ్చినప్పుడు ఎలీషా వాళ్ళందరూ గుడ్డితనం ప్రార్థన చేశాడు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేశాడు తెలుసా, తీసుకెళ్ళి అందరికీ భోజనం పెట్టేసి పంపించేస్తే ఇంకోసారి వాళ్ళు రాలేదంటే ఎప్పుడు పట్టుకోవడానికి. శత్రువుల్ని ఓవర్కమ్ చేయడానికి ఏం లేదు, ఒక బిర్యానీ సాల్ ఇంటికి తెచ్చి పెట్టే. సో మీ ఆయనకి ఏమి ఇష్టం, మీ ఆవిడకి ఏమి ఇష్టమో ఇదే కాన్సెప్ట్లో బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఎత్తగొట్టారు ఇద్దరు, కూతురు తండ్రి కలిసి. కూతురు డ్యాన్స్ చేసే, తండ్రి ఆహా ఓహో అయిపోయి